అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అన్న నినాదం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. నిన్న మా నారాయణపేట ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, నేను ఇక్కడ ఉండగానే 3 శంకుస్థాపనలు నా సొంత మండలంలో జరిగిపోయినాయి, మేము చిన్న పని కూడా చేయలేకపోతున్నాం అన్నారు. రాత్రికి ఈ మీటింగ్ అయిపోయిన కొద్దిసేపటికే ఆయన టీడీపీని వదిలేస్తున్నట్టు, టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటన కూడా విడుదల చేయడం మనం చూసినాం. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే థియరీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే సబ్స్క్రైబ్ చేస్తుందో, అంటే ప్రబోధిస్తుందో, ఇది రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజల ఆలోచనకు భిన్నంగా, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఓటుకు భిన్నంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలు ఓటేసేటప్పుడు ఆ ఎమ్మెల్యేను 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నారు. సైకిల్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలకు 5 ఏళ్ళు ఉంటాయి, కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా 5 ఏళ్లే ఉంటాయి. అట్లా ఇతర పార్టీలు ఎవరు నెగ్గినా 5 సంవత్సరాలే ఉంటాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని కూని చేసింది ఈ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉన్న ప్రభుత్వం ఒక మల్టీ పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే ఈ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉన్నారు, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు మంత్రివర్గంలో కానీ వివిధ కార్పొరేషన్లో కానీ సభ్యులుగా ఉన్నారు. సొంత పార్టీ సభ్యత్వం కోల్పోకుండా సొంత పార్టీ సభ్యత్వం అసెంబ్లీలో కంటిన్యూ అవుతూనే టీఆర్ఎస్ మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న ఇప్పటికీ మరి రాజ్యాంగాన్ని కూలదోయడం, కాలరాయడం కాదా అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నాను. స్పీకర్ గారికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నేను రాజీనామా చేసినా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన 29 అక్టోబర్ 2014 29 అక్టోబర్ 2014 ఆయన రిజిగ్నేషన్ ఇచ్చిన అని చెప్పిన డేటు. అంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవటానికి 20 దాదాపు మరి అవి ఒక 2 నెలలు, ఈ 2 నెలలు 4 అయితే మొత్తం 16 నెలలు అయింది స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవటానికి. అంటే ఒక రాజీనామా లేఖ ఇచ్చిన ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదించడానికి మన గౌరవ స్పీకర్ గారు 16 నెలలుగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మేము పలుమార్లు స్పీకర్ గారిని కలిసినాం, పలుమార్లు గవర్నర్ దృష్టికి తీసుకుపోయినాం, ఫలితం శూన్యం. రాజ్యాంగంలో ఉన్నదాన్ని యాంటీ డిఫెక్షన్ అంటే ఫిరాయింపుల చట్టానికి సంబంధించి ఉన్న 10th షెడ్యూల్ కానీ, అదేవిధంగా యాంటీ డిఫెక్షన్ లా, దీన్ని కూడా బహుశా తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం వర్తించదు, తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. రాజ్యాంగం అయితే బహుశా ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం అని సపరేట్ రాజ్యాంగం ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. ఈ రాజ్యాంగం చెల్లదు ఇక్కడ. ఎందుకంటే ఈ రాజ్యాంగంలో ఏముందంటే 10th షెడ్యూల్లో మనం చూస్తే మొదటి పారాగ్రాఫ్లోనే చెప్పబడింది, ఎవరైతే సొంత పార్టీకి రాజీనామా చేస్తారో వాళ్ళ సభ్యత్వం కోల్పోతారు. 10th షెడ్యూల్లో మీరు 2A చదివితే దాంట్లో క్లియర్గా సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఏ మెంబర్ ఆఫ్ ఎ హౌస్ బిలాంగింగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ షల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ది హౌస్ ఇఫ్ హీ హ్యాస్ వాలంటరీలీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ సచ్ పొలిటికల్ పార్టీ. దీని అర్థం ఏంటంటే ఎవరైనా సభ్యుడు సొంత పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే సభ్యత్వం కోల్పోతాడు. ఇది 10th షెడ్యూల్లోని 2Aలో స్పష్టంగా రాయబడింది. మరి ఇది మన రాష్ట్రంలో వర్తించదా ఈ ప్రొవిజన్? ఎవరైతే సభ్యులు స్వచ్ఛందంగా సొంత పార్టీకి రాజీనామా సమర్పిస్తారో వాళ్ళ సభ్యత్వమే కోల్పోయినప్పుడు 16 నెలలుగా ఇంకా సభ్యులుగా మనం కొనసాగిస్తున్నాం. ఎవరైతే సభ్యుడు ఇంకా దాంట్లో ఫర్దర్ ప్రొవిజన్ చూస్తే an elected member of a house who has been elected as such otherwise than a candidate set up by any political party shall be disqualified for being a member of the house if he joins any political party after such election. ఎవరైనా సభ్యుడు సొంత పార్టీకి రాజీనామా చేస్తే సభ్యత్వం కోల్పోతాడు. ఇది 2A కింద. అదేవిధంగా క్లాస్ 2 కింద ఏం చెప్తుందంటే సొంత పార్టీకి రాజీనామా చేయకుండా ఇతర పార్టీలో సభ్యత్వం తీసుకుంటే ఇతర పార్టీలో చేరితే కూడా సభ్యత్వం కోల్పోతుంది, ఆయన మెంబర్షిప్ పోతుంది. ఇక్కడ దాదాపు ఈ 10 మంది ఎవరైతే చేరినరో తీగల కృష్ణారెడ్డి గారు 9 అక్టోబర్ 2014, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 29 అక్టోబర్ 2014, మంచిరెడ్డి కిషన్ రెడ్డి 22 ఏప్రిల్ 2015, మాధవరం కృష్ణారావు 30 జూన్ 2015, చల్లా ధర్మారెడ్డి 10 నవంబర్ 2014,
సాయన్న 3 డిసెంబర్ 2015, వివేకానంద్ గౌడ్ 8 ఫిబ్రవరి 2016, ప్రకాష్ గౌడ్ 10 ఫిబ్రవరి 2016, ఎర్రబెల్లి దయాకర్ రావు 10 ఫిబ్రవరి 2016, రాజేందర్ రెడ్డి గారు 11 ఫిబ్రవరి 2016. వీళ్ళందరూ సొంతంగా ఒక్కొక్క డేట్లో విడివిడిగా వాళ్ళందరూ టీఆర్ఎస్లో జాయిన్ అయినట్టుగా ప్రకటనలు ఇచ్చినారు. పేపర్లలో, ప్రింట్ మీడియాలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. వాళ్ళ పార్టీ మీటింగ్స్ కూడా చివరి 3 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆ పార్టీ సమావేశాలకు కూడా పోతున్నారు. వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ సభ్యులుగా బయటి ప్రపంచంలో కొనసాగుతున్నారు. సో దీన్ని బట్టి మరి 10th షెడ్యూల్ మీరు 2A కింద డిస్క్వాలిఫై అవుతారు, కాదనుకుంటే ఇతర పార్టీలో చేరిపోయిన కనుక సబ్ క్లాస్ 2 కింద డిస్క్వాలిఫై అవుతారు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోరు. దీన్ని బట్టి చూస్తే అసలు రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ఇష్టం లేని వ్యవస్థలు రాజ్యాంగం ద్వారా పదవులు పొందిన వాళ్ళే చేస్తున్నారు ఈ పని. స్పీకర్ గారికి రాజ్యాంగం ద్వారా పదవి వచ్చింది, స్పీకర్ గారికి రాజ్యాంగం ద్వారానే హక్కులు వచ్చినాయి. మరి ఆ పదవి రాజ్యాంగాన్ని మీరు పరిరక్షించకపోతే, స్పీకర్ గారే పరిరక్షించకపోతే, నిర్ణయం తీసుకోకపోతే దీనికి ఏం విలువ ఉన్నట్టు ఈ రాజ్యాంగానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పదవులలో ఉన్న పెద్దలు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఈ సందర్భంగా సమాజం ఆలోచన చేయాలి. న్యాయ నిపుణులు ఆలోచన చేయాలి, విద్యావంతులు ఆలోచన చేయాలి, మేధావులు ఆలోచన చేయాలి, ప్రజాస్వామ్యవాదులు ఆలోచన చేయాలి. విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే 15 మందిలో 2/3 అయిపోయినాం, రాత్రికి మేము 10 సంఖ్యకు చేరుకున్నాం, మేము అందరం కలిసి మీటింగ్ పెట్టుకున్నాం, ఇవాళ ఒక లెటర్ మీడియాకు రిలీజ్ చేసినట్టుగా మేము చదివినాం. దీంట్లో ఈ పారా 4 ఆఫ్ 10th షెడ్యూల్ అని అంటున్నారు. పారా 4 10th షెడ్యూల్ ప్రకారం ఈ 10 మంది కలిసి ఒక మీటింగ్ వాళ్ళు పెట్టుకున్నారట. ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే మేము 2/3 అయిపోయినాం, మాదే నిజమైన తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ గుర్తించి మమ్మల్ని అందులో మర్జ్ అవుతున్నాం అన్నట్టుగా వీళ్ళు స్పీకర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు. నేను అడుగుతున్నా, 9 అక్టోబర్ 2014లో జాయిన్ అయిన తీగల కృష్ణారెడ్డి మొదలుకుంటే నిన్న జాయిన్ అయినంత వరకు వాళ్ళందరూ కలిసి 2 సంవత్సరాలుగా విడివిడిగా రాజీనామాలు చేసి విడివిడిగా ఎదురు చూసి నిన్న మీటింగ్ పెట్టుకుంటారు. చిన్నపిల్లల ఆట అయిపోయింది రాజ్యాంగం అంటే. 9 అక్టోబర్ 2014లో రాజీనామా చేసిన వ్యక్తి, నిన్న రాజీనామా చేసిన వ్యక్తి ఈ 2 సంవత్సరాలు, ఈ 16 నెలల పాటు ఎదురు చూసి ఈయన చేరిన తర్వాత మేము 10 మంది అయిపోయినామంటే ఇది పొలిటికల్ గేమ్ అనాలనా, రాక్షస క్రీడ అనాలనా, రాజకీయ క్రీడ అనాలా? రాజ్యాంగం మీద ఇది దుర్మార్గం కాదా? ఇట్స్ రేప్ ఆన్ కాన్స్టిట్యూషన్. ఇది దారుణం. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని ప్రమాణం స్వీకారం చేసిండ్రు వీళ్ళందరూ కూడా. నేను ప్రమాణ స్వీకారం కూడా చదివి వినిపిస్తాను. మీరు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగానికి లోబడి చట్టాలను అనుసరించి శాసనసభ రూల్స్ను అనుసరించి నేను నా పదవి నిర్వహణ చేస్తా అని చెప్పి మీరు ప్రమాణం చేశారు. మీరు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు, శాసనసభ రూల్స్ను అతిక్రమిస్తున్నారు, మనస్సాక్షిని వదిలేసిండ్రు. మీరు ఇవాళ అందరూ కలిసి ఈ కూటమి కింద ఎప్పుడు ఏర్పడతారు? కూటమి ఉందా అసలు? యాక్చువల్గా ఏర్పడడానికి స్కోప్ ఉందా? 9 అక్టోబర్లోనే తీగల కృష్ణారెడ్డి గారు 10th షెడ్యూల్ 2A కింద డిస్క్వాలిఫై అయిపోయినట్టుగా లెక్క. ఎప్పుడైతే తన సొంత పార్టీకి సొంత పార్టీ మెంబర్షిప్ని వదులుకుంటున్నాడో 9th అక్టోబర్ 2014 ఆయన సభ్యత్వం పోయింది. ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యుడే కాదు, శాసనసభ సభ్యత్వం కూడా స్పీకర్కి అధికారం ఇచ్చిన కనుక మీరు టెక్నికల్గా కొనసాగుతున్నారు. మనం గెలిపించిన వ్యక్తులు పోతే ఇంతకుముందు చాలా మంది పోయారు. పోయేవాళ్ళు ఒకసారి పోతే ఒకసారి ఆలోచించి వదిలేసేవాళ్ళం, కానీ అప్పుడప్పుడు పోతే మనం ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉండేది కార్యకర్తల బలం, కార్యకర్తల కొరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది.